హలో అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటువంటి బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి, స్నాక్గా కూడా మనం చేసుకోవచ్చు. తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా మనము తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా ఈజీ. జస్ట్ మనము ఒక 2-3 కోడిగుడ్లతో చేసుకున్నట్లయితే పొట్టంతా కూడా చక్కగా నిండిపోతుంది. అంత బాగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికోసము ముందుగా మనము కోడిగుడ్లని ఈ విధంగా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను సింపుల్గా ఒక 2 కోడిగుడ్లతో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం గుడ్లు పగలగొట్టుకుని వేసుకున్నాం కదా. ఇలా పగలగొట్టి వేసిన తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఫోర్క్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫోర్క్ పెట్టి మొత్తం అంతా కూడా బాగా కలిగి పెడితే కనుక చక్కగా మనకి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే టమాటా, ఒక చిన్న టమాటా ముక్క తీసుకుని చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఒక చిన్న క్యారెట్ని కూడా వేసుకోవచ్చు, లేదు అయినా సరే మీరు స్కిప్ చేసేయండి. ఈ విధంగా వేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు అనేది మనం ఎందుకు వేస్తున్నామంటే ఆమ్లెట్ కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం. అలాగే కొద్దిగా కారం వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. అలాగే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టేస్టీగా ఉండడం కోసం. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ వేసానండి, మీకు ఆ వీడియో అనేది మిస్ అయింది. సో ప్లీజ్ మీరు వేసేసుకోండి సాల్ట్ అనేది. సో ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఈ విధంగా వేసి ఒకసారి పెనం అంతా కూడా మనము ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెనం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా వేడైన తర్వాత మాత్రమే మనము ఈ కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ మిక్చర్ వేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి ఈవెన్గా ఒకసారి ఈ విధంగా సమానంగా పరుచుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక 2 బ్రెడ్ పీసెస్ తీసుకోండి. మీరు ఒకదాంతో కూడా చేసుకోవచ్చు, 2 అయితే చక్కగా కడుపు నిండా నిండిపోతుందండి. మనం డిన్నర్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఈజీగా ఎప్పుడు చేసుకునే రెసిపీ ఇదే అనుకుంటా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక. చూసారు కదా, ఇలాగ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టి ఒకసారి చేతితో అదిమినట్లయితే ఆ ఎగ్ మిక్చర్ అనేది చక్కగా ఈ బ్రెడ్కి పడుతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు మనము లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేయాలి. 1 నిమిషం తర్వాత దీన్ని మనం ఉల్టా చేసుకుందాము. డైరెక్ట్ ఇలా తీసేసుకున్నట్లయితే అది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఒక ప్లేట్ పెట్టి ఇలా ఉల్టా చేసుకున్నట్లయితే ఈజీగా తీసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకు ఆమ్లెట్ అనేది ఫ్రై అయింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విధంగా పెనంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్లేమ్ మీద ఉంచుకున్నట్లయితే చక్కగా మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారైపోతుంది. సో చాలా ఈజీ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో లేడీస్ లేనప్పుడు, మగవాళ్ళు ఏమి చేసుకోవాలి అనేది అర్థం కానప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ గాను, డిన్నర్ గాను, లంచ్ గాను ఎలా కావాలితే అలా తీసుకోవచ్చు. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.